ఏపీ రాజధాని అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. 5 ఏళ్ల అనిశ్చితికి తెరపడటంతో రైతులు, మహిళలు, కూటమి శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. అమరావతి రైతులు తమ సుదీర్ఘ పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు మోకాళ్లపై కూర్చుని మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత కార్యకర్తలతో కలిసి డాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతి రైతుల పోరాటం వృధా పోలేదని, ఇకపై ఎవరు రాజధానిని కదిలించలేరని ఆమె స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. మొన్నటి రోజున అసెంబ్లీలో చట్టబద్ధంగా మన రాజధాని అమరావతి అని మనం చట్టసభల్లో కూడా అమలు పరిచాం. మరి అదే విధంగా మరి దానికి కూడా మరి తుక్లక్ తెలుసు మనకి. అప్పుడేమో అధికారంలోకి రాగానే 3 ముక్కలు రాజధాని అన్నారు. తర్వాత కూడా భయభ్రాంతులు చేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంకా ఈ తరంలో ముఖ్యమంత్రి కాలేవు. మరి ఈ రోజు పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ కావడం, మరి నిజంగానే పార్లమెంట్ లో ఉన్న మన ప్రధానమంత్రి గారికి, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, మరి నిర్మలా సీతారామన్ గారికి, మరి సెంట్రల్ కేబినెట్ కు, మరి ఎంపీలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున, భావి తరాల తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. తిరుపతిలో అమరావతి సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ నేతలు సుగుణ, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం ఇదే తొలిసారి అని, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని అన్నారు. విజయవాడలో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమరావతికి రాజ్యసభ ఆమోదం తెలపడంతో పెద్ద ఎత్తున రైతులు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. అటు రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో అన్నదాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1953లో దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజధానికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత పొందిన తొలి రాష్ట్రంగా సరికొత్త చరిత్ర సృష్టించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లు ఆమోదంతో అమరావతిలో పెట్టుబడులకు మార్గం సుగమమైందని, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ ప్రజలు, అమరావతి ప్రాంత రైతులు ఆకాంక్షిస్తున్నారు.